ఏ ఆహారం తీసుకుంటే మన బోన్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉంటాయో ఒకసారి చూసేద్దాం. మన బోన్స్ బయటకి కనిపించేటప్పుడు చాలా హార్డ్‌గా కనిపిస్తున్నప్పటికీ కూడా డైలీ రీమోడలింగ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఏజ్ పెరిగే కొద్దీ కూడా బోన్ హెల్తీనెస్ అనేది, స్ట్రాంగ్‌నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ వుమెన్స్‌లో అయితే ఇంకా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో, దానివల్ల వీళ్ళ బోన్ స్ట్రాంగ్‌నెస్ అనేది ఇంకా తగ్గిపోతూ ఉంటుందనమాట. మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన స్ట్రాంగ్ బోన్స్ అనేవి తెచ్చుకోవచ్చో ఒకసారి మనం చూద్దాం. బోన్ స్ట్రాంగ్‌నెస్‌కి మనకి కాల్షియం ఫుడ్స్, విటమిన్ డి ఫుడ్స్, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, పొటాషియం రిచ్ ఫుడ్స్, సన్‌లైట్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, మార్నింగ్ సన్‌లైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మరి కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎందులో ఉంటాయో ఒకసారి చూసేద్దాం. ఇది ఎక్కువగా మిల్క్‌లో ఉంటుంది, కర్డ్‌లో ఉంటుంది, పన్నీర్, నువ్వులు, ఆల్మండ్స్, లీఫీ గ్రీన్ వెజిటబుల్స్‌లో మనకి కాల్షియం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. కాల్షియం టాబ్లెట్స్, సప్లిమెంట్స్ కూడా కొన్నిసార్లు అవసరం అవుతూ ఉంటుంది. యూజువల్లీ ఫుడ్ ద్వారా మనకి తీసుకున్న కాల్షియం అనేది సరిపోకపోతే ఈ సప్లిమెంట్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత విటమిన్ డి రిచ్ ఫుడ్. విటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఎక్కువగా మనకి ఎగ్ యోక్‌లో, మష్రూమ్‌లో, ఫ్యాటీ ఫిష్‌లో, ఫోర్టిఫైడ్ మిల్క్ లేదా ఫోర్టిఫైడ్ ఆల్మండ్ మిల్క్‌లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ మనం తీసుకునే కంటెంట్ అనేది చాలా డెఫిషియన్సీతో మనకుంటుంది. మన బాడీకి సరిపోదు. అందుకే మార్నింగ్ సన్‌లైట్ కూడా మనకు చాలా అవసరం. రోజు ఒక 20 మినిట్స్ మార్నింగ్ సన్‌లైట్‌లో మీరు ఉండండి. ఎయిదర్ వాకింగ్ చేయొచ్చు లేదా మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఈ విటమిన్ డి ప్రొడ్యూస్ చేయడానికి మార్నింగ్ సన్‌లైట్ అనేది చాలా చాలా అవసరం. మనకి మన కాల్షియం మన బాడీ అబ్జర్వ్ చేయడానికి విటమిన్ డి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చూద్దాము. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా పప్పు ధాన్యాలు, చికెన్, ఫిష్, ఎగ్స్, రాజ్మా, సోయా ప్రొడక్ట్స్, మిల్క్, కర్డ్‌లో ఉంటుంది. తర్వాత మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ చూద్దాం. మెగ్నీషియం ఎక్కువగా మనకి నట్స్ అండ్ సీడ్స్‌లో ఉంటుంది. యూజువల్లీ ఫాక్స్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే లీఫీ వెజిటబుల్స్‌లో, బనానాస్‌లో మనం చూస్తాం. విటమిన్ కే రిచ్ ఫుడ్స్ కూడా చాలా ఇది మనకి స్పినాచ్‌లో ఉంటుంది, కొరియాండర్‌లో ఉంటుంది, బ్రకోలీ, క్యాబేజీ ఇవన్నింట్లో మనకి విటమిన్ కే అనేది చాలా ఉంటుంది. ఇవన్నీ కూడా బోన్ స్ట్రెంగ్త్‌కి చాలా అవసరం. ఇది కాకుండా మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు డైలీ చేసే వర్కౌట్స్ అనేది చేయొచ్చు. లేదు అంటే వాకింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు. బట్ డోంట్ స్కిప్ డైలీ అనేది ఫిజికల్ యాక్టివిటీ ఒక 30-40 మినిట్స్ అనేది చేస్తూ ఉండండి. ఇవన్నీ కూడా బోన్ స్ట్రెంత్‌కి చాలా ఉపయోగపడుతుంది. కాకుండా మన బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంచడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ చేయకూడదు. ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ తీసుకోవడం అవాయిడ్ చేయండి. మీ బాడీ వెయిట్‌ని కంట్రోల్‌లో ఉంచండి. వాటర్ అనేది సరిపోయినంత వాటర్ రోజు 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే చేయండి.